ప్రేమధార. రాకడ ధ్వని. బైబిలు సమయం. బైబిల్ సమయం, గంభీర సమయం, వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం, గంభీర సమయం, దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. సమాధాన సమయం. విశ్వవాణి రేడియో స్వార్థ పరిచర్యలో దరిదాపు 20 సంవత్సరాలు మీడియం వేవ్లో వచనం వెంబడి వచనం బైబిలు అధ్యయన కార్యక్రమం ప్రేమధార, అదేవిధంగా షార్ట్ వేవ్లో యేసు అనుచరులు రేడియో పరిచర్యలో రాకడ ధ్వని వర్తమానికులుగా తెలుగు ప్రజల ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప మేలుకొలుపు కలిగించిన దైవ సేవకులు సహోదరులు జోషి అన్నగారు. దేవుని ఏర్పాటు ప్రకారం టీవీ పరిచర్యలో కూడా బైబిలు సమయం, సమాధాన సమయం కార్యక్రమాల ద్వారా గత 12 సంవత్సరాలుగా ఆయన పరిచర్యలో వాడబడుతూ టీవీలో సహితం ఈ తెలుగు ప్రపంచంలోనే ఎవరూ ఎక్కడా బోధించని విధంగా మొట్టమొదటిసారిగా వచనం వెంబడి వచనం బైబిల్ అధ్యయనం చేస్తూ ఇప్పటి వరకు 16 పుస్తకాలు పూర్తి చేయటానికి దేవుడు తన కృపను చూపారు. ఏదైతే బోధించారో దాని ప్రకారం జీవిస్తూ వచ్చిన సహోదరులు జోషి అన్నగారి సేవా జీవితంలో ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయి. వారి సేవా ఫలితంగా వారి పెద్ద కుమారుడు సహోదరుడు జాన్ స్పర్జన్ గారు సేవలో ఉన్నారు. వారు మీకు సుపరిచితులే. తదుపరి వారి చిన్న కుమారుడు సహోదరుడు భక్త సింగ్ గారు తన యవ్వన జీవితాన్ని ప్రభు సేవకు సమర్పించుకుని పరిశుద్ధాత్మ ప్రేరణతో సమాధాన సమయం అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ఒక నూతన విధానంలో ప్రధానంగా యవ్వనస్తులను ఉద్దేశిస్తూ బోధించడానికి మీ ముందుకు వస్తున్నారు. ఈ యవ్వన టీవీ వర్తమానికులు సహోదరులు భక్త సింగ్ గారి పరిచర్య విషయమై ప్రార్థిస్తూ ప్రార్థనాపూర్వకంగా ప్రతి వర్తమానాన్ని వినండి, వీక్షించండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సాటర్డే వచ్చింది, ఏం వాక్యం వింటాంలే. ఈ వారం అంతా ఎంతో కష్టాలతో ఎన్నో బాధలతో గడిచింది. మళ్ళీ సాటర్డే కూడా వచ్చి వాక్యం వినాలా అని అనుకుంటుండొచ్చు. మీ బిజీ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ఈ వాక్యం వినడానికి స్పేర్ చేయండి. ఈ వాక్యం ద్వారా మీ జీవితాల్లో కొద్దో గొప్ప మార్పు రావచ్చు అనేది నా నమ్మకం. ఎందుకు అని అనగా వాక్యం వినడం వల్ల మీ జీవితాల్లో విశ్వాసం బలపడుతుంది. మీరు ఒక్కటి గమనించండి, మన చుట్టుముట్టు మన పరిస్థితులు మారాలి అనే ఆలోచన మీకుంటే ముందుగా మీ హృదయాలు మారాలి. మీ అంతరంగంలో ఉన్న మీ పాపాన్ని మీరు తొలగించుకోవాలి.
నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఎగ్ ఉంది. ఆ ఎగ్గులో నుంచి ఒక నూతన జీవితం బయటకి రావాలంటే ఏం చేయాలి? అది బయట నుంచి పగలగొడితే ఏమవుతుంది? దాంట్లో ఉన్న ఒక జీవము చనిపోతుంది. అదే కానీ లోపటి నుంచి అది పగలగొట్టుకొని బయటకి వస్తే ఒక నూతన జీవితాన్ని అది చూస్తుంది. అవును, అదేవిధంగా మన జీవితాల్లో కూడా మన అంతరంగం నుంచి మనము మారాలి. ముందు మన చుట్టుముట్టున్న పరిస్థితి మారాలి అని మనం ఆలోచించే దానికంటే ముందుగా మన హృదయాలు ఎవరి దగ్గర ఉన్నాయి, మన హృదయాలు ఎవరికి అప్పగించాం మనము అనేది మనము ఆలోచించాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాటని విందాం. शक्तिमान तू ही है मेरे जीवन का संगीत, तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत। हृदय के तार छेड़े झनकार, हृदय के तार छेड़े झनकार, तेरी आराधना है मधुर गीत। जीवन से मेरे तू महिमा पाए, एक ही कामना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं। सृष्टि के हर एक कण कण में छाया है तेरी महिमा का राज। सृष्टि के हर एक कण कण में छाया है तेरी महिमा का राज। पक्षी भी करते हैं तेरी प्रशंसा, पक्षी भी करते हैं तेरी प्रशंसा, हर पल सुनाते हैं आनंद का राग। मेरी भी भक्ति तुझे ग्रहण हो, हृदय से प्रार्थना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं। पतित जीवन में ज्योति जला दे, तुझ ही से लगी है आशा मेरी। पतित जीवन में ज्योति जला दे, तुझ ही से लगी है आशा मेरी। पाप मैं तन को
మాటను విన్నారు కదా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. జీవితము ఒక పరుగు పందెంలో ప్రభువా మేము ఎలా జీవిస్తున్నాము అనేది మాకు మీరు నేర్పిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా కష్టాలలో, మా బాధలలో మీరు మాకు శక్తి అయి ఉన్నారు ప్రభువా. మా కష్టాలకి జవాబు రాకపోయినా ఆ కష్టాలని ఎదుర్కొనే శక్తి మీరు మాకు ఇస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. ఈరోజు వాక్యాన్ని వినేటప్పుడు ప్రభువా మా ప్రతి ప్రశ్నకి జవాబిచ్చే దేవుడు మాతో ఉన్నాడు అనే నమ్మకాన్ని మీరు మాకు కలగజేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మా జీవితాల్లో మేము ఏ విషయాలలో మేము పడిపోయి జీవిస్తున్నామో ప్రభువా, ఆ విషయాలలో తిరిగి లేసే జ్ఞానాన్ని కూడా మీరు మాకు ప్రసాదించమని మేము వేడుకుంటున్నాం. విశ్వాస వీరుల వలె జీవించే జీవితాన్ని మీరు మాకు ప్రసాదిస్తారనే నమ్మకము మాకుంది ప్రభువా. ఇంకా మేమేమైనా తప్పులు చేస్తుంటే మమ్మల్ని మీరు క్షమించి మీ మార్గంలో నమ్మకంగా నడిచే జ్ఞానాన్ని మా అందరికీ మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాను ప్రభువా. వాక్యాన్ని బోధించే ముందు వాక్యాన్ని వాక్యములాగా బోధించే జ్ఞానాన్ని కూడా నాకు మీరు ప్రసాదించమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. మీకు మహిమ తెచ్చే విధంగా వాక్యం ఉండేలాగున నన్ను మీరు నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. నాతో పాటు ప్రార్థనలో ఆమెన్ అన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. మనము గత వారము జీవితము ఒక పరుగు పందెము అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు దాని రెండవ భాగం. జీవితము అనే పరుగు పందెంలో మనము ఉన్నప్పుడు మన జీవితాల్లో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఆ బాధలతోని మనము దేవుడి దగ్గర మనం ప్రార్థించినప్పుడు చాలామంది ఆశించేది ఏంటిది అని అంటే మనకి జవాబు రావాలి అని ఆశిస్తుంటాం. కానీ దేవుడికి ఏ సమయంలో ఏది చేయాలో దేవుడికి తెలుసు. మన ప్రతి కష్టానికి దేవుడు రెండు మార్గాలు మనకు చూపిస్తాడు. ఆ కష్టము ఎదుర్కొనే విశ్వాస జీవితం, ఆ కష్టము ఎదుర్కొనే శక్తి, విశ్వాసముతో కూడిన శక్తి మనకి దేవుడు ప్రసాదిస్తారు. అదేవిధంగా దేవుడు కష్టాలకి జవాబిస్తాడు. గత వారంలో మనం చూసింది ఏంటిది? డెరెక్. ఆయన పరుగు పందెంలో ఆయన బాధతోని మధ్యలోనే ఆగిపోయాడు. ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు, ఆయన బహుమతి ఏది ఆయనకి లభించలేదు. కానీ దేవుడు అతనికి ఒక శక్తి ఇచ్చాడు. ఆ పరుగు పందాన్ని పూర్తి చేసే శక్తి దేవుడు ఆ శక్తి అతనికి ఇచ్చాడు. అతను ఆ పరుగు పందాన్ని గెలవలేదు, కానీ ఆ పరుగు పందాన్ని అతని తండ్రి ద్వారా పూర్తి చేయగలిగాడు. మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి శక్తి మనకిస్తాడు. నేను ఒక వీడియో ద్వారా ఈరోజు జీవితము ఒక పరుగు పందెం అనే రెండో భాగాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యం 2008 బిగ్ 10 ఛాంపియన్షిప్ 600 మీటర్ల పరుగు పందెం. ఈ పరుగు పందెంలో హీదర్ డార్నిడెన్ అని ఒక స్త్రీ, మినసోటా అనే ప్రాంతానికి చెందిన స్త్రీ తన సొంత ప్రజల ముందు పరిగెత్తుతూ ఏం జరిగింది చూడండి. అక్కడ తాను కాళ్ళు తట్టి కింద పడిపోయింది. కింద పడ్డప్పుడు తను ఏమి చేసింది? చింతతోని అటు ఇటు తిరిగి చూడలేదు. అయ్యో నేను ఇంత దూరం పరిగెత్తానే అని బాధపడి వెనకకి తిరిగి చూడలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచుకొని ముందుకు పరిగెత్తడం ప్రారంభించింది. పరిగెత్తడము ఎలా ప్రారంభించింది? 2వ స్థానానికో 3వ స్థానానికో తను పరిగెత్తలేదు. మొదటి స్థానానికి తాను పరిగెత్తి తాను దేవుని కృపతోని విజయము అందుకుంది ఆ స్త్రీ. అదేవిధంగా మన జీవితాలలో కూడా ఈ జీవితము ఒక పరుగు పందెము లాంటిది. మనము కష్టాలలో ఉన్నా, మనము నష్టాలలో ఉన్నా, మనం బాధలలో ఉన్నా, ఒక్కొక్కసారి దేవుడు ఆ కష్టాలని ఎదుర్కొనే శక్తి ఇస్తాడు. అదేవిధంగా ఆ కష్టాలని జయించే మార్గాన్ని కూడా మనకు దేవుడు చేతి పెడతాడు. ఏ విధంగా అయితే హీదర్ డార్నిడెన్ తను కింద లేచి గెలిచిందో అదేవిధంగా దేవుడు మనకు కూడా విజయము అందిస్తాడు. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచువారి యందే నేను సమస్తమును చేయగలను అనే మాట రాయబడ్డది. ఇంగ్లీష్లో ఇంకా అద్భుతంగా రాయబడ్డది. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ అనే మాట. దేవుడు ఏ విధంగా అయితే హిదర్కి విజయం అందించాడో దేవుడు మనకు కూడా ఆ విజయాన్ని అందిస్తాడు. దేవుడి నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. వీడియోని వివరించే ముందు ఒక వాక్యాన్ని చదవాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం, సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు
బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎవరు ఈయన? యేసు ప్రభువారు. కింద పడి ఉన్న వారిని తిరిగి లేచుటకు. అవును, ఈ వీడియో మీరు చూసినప్పుడు ఈ వీడియోలో హిదర్ కింద పడ్డది. కింద పడ్డప్పుడు ఆమె కింద పడిపోయింది, ఇంకా తిరిగి ఏమీ లెగుస్తుందిలే అనేది చాలామంది ఆలోచించుండొచ్చు. అక్కడ ఉన్నవారు కూడా, తనతో పాటు పరిగెత్తేవారు కూడా అదే ఆలోచించుండొచ్చు. కానీ ఆమె ఏమి చేసింది? కింద పడ్డాక కూడా తిరిగి లెగిచింది. లెగిచి ఆ పరుగు పందెం, తన జీవితంలో చివరి పరుగు పందెం వలె తను పరిగెత్తింది. పరిగెత్తి తను ఓడిపోయిందా? లేదు కదా. తనకి 2వ ప్రైజో 3వ ప్రైజో వచ్చిందా? లేదు. తనకి ఏమొచ్చింది? మొదటి బహుమతి తనకు లభించింది. నాతో పాటు మికా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండెను. అవును, తను పరిగెత్తుతున్నప్పుడు కింద పడ్డప్పుడు కూడా తను ఆలోచించింది ఇదే మాట, నేను పడినా తిరిగి లేచెదను, ఎందుకంటే యెహోవా నా వెలుగై ఉన్నాడు కాబట్టి. గత వారంలో డెరిక్ అతను కూడా ఆగిపోయాడు. బాధలో ఉన్న దేవుడిచ్చిన శక్తి ద్వారా అతను ఆ పరుగు పందాన్ని పూర్తి చేశాడు. కానీ ఈరోజు మనము వివరించుకునేది కింద పడ్డ తిరిగి లేచిన స్త్రీ లేవడమే కాదు, తాను ఆ పరుగు పందాన్ని గెలిచింది. ఆ విధంగా మనము మన జీవితాల్లో జీవిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? ఈ జీవితము ఒక పరుగు పందెంలో ఎక్కడెక్కడ మనం పడిపోతున్నాం. చాలామందికి తాగుడు అలవాటు ఉంటుంది, పొగదాగే అలవాటు ఉంటుంది, ఇంకా విపరీతమైన అలవాట్లు, చెడు వ్యసనాలకి వాళ్ళు బానిసలుగా జీవిస్తుంటాం. మనం పడిపోయినప్పటి నుంచి అవిటి నుంచి బయటకి రావాలి అనే ఆలోచన మనకు ఉందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఎలాంటి బలహీనతలో మనము జీవిస్తున్నాం? మందు తాగుడులో, పొగదాగుట్లో, యవనస్తులు ప్రత్యేకంగా ఇంటర్నెట్లో ఎలాంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు? అవిటికి మీరు బానిసై జీవిస్తున్నారా? లోకంలో మీరు పడిపోయి జీవిస్తున్నారా? అలాంటి పడిపోయిన విషయాలలో మీరు తిరిగి రావాలని మీరు ఆలోచిస్తుంటే మన దేవుడు అవన్నిటి నుంచి కాపాడే దేవుడు, అవన్నిటి నుంచి బయటకి రావడానికి సహాయం చేసే దేవుడు మనతో ఉన్నాడు అనే నమ్మకము మనము కలిగి ఉండాలి. లోకంలో ఎలాంటి చీకటి జీవితానికైనా వెలుగిచ్చే దేవుడు మనతో ఉన్నాడు అనేది మనం అలాంటి నమ్మకం మనము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడే వెలుగై ఉన్నాడు కాబట్టి. అలాంటి చీకటి జీవితం మిమ్మల్ని వేధిస్తుంటే, అలాంటి పడిపోయిన జీవితంలో మనం జీవిస్తుంటే, తిరిగి రావాలి అనే ప్రయత్నము మీరు చేస్తుంటే దేవుడి చేతి మీరు పట్టుకొని పైకి రండి. నాతో పాటు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం, నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను. అవును, విత్ హిజ్ రైట్ హ్యాండ్. ఇంగ్లీష్లో విత్ హిజ్ రైట్ హ్యాండ్ హీ వాంట్స్ టు క్యాచ్ యూ. నువ్వు ఎలాంటి జీవితంలో మనము జీవిస్తున్నా, మనం ఎక్కడ దిగజారిపోయిన జీవితాలు మనం జీవిస్తున్నా, మన తల్లిదండ్రులకి మనం ముఖం చూపెట్టుకోలేని పరిస్థితుల్లో మనం జీవించిన దేవా అనొక పిలుపుతోని నీ కుడి చేయి పట్టుకొని దేవుడు నీకు సహాయం చేయాలని ఆలోచిస్తున్నాను. నేను ఒక దగ్గర చదవాలి, అవర్ మైండ్ ఈజ్ వాటర్, when it is agitated it becomes difficult to see, but if you allow it to settle the answer becomes clear. అవును, మన మనసులు కానీ మన ఆలోచనలు కానీ నీళ్ళ వంటివి, అవి కానీ కదులుతూ ఉంటే మనకి జవాబు రాదు. అవి శాంతంగా మంచిగా ఇట్లా క్లియర్గా ఉంటే మనకు కావాల్సిన జవాబు మన జీవితాల్లో మనకి దొరుకుతాయి. దేవుడు మనకేమైనా అప్పున్నాడా? లేదు కదా. కానీ దేవుడు మనకు అప్పు లేకపోయినా దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. గాడ్ ఓవ్స్ నథింగ్ బట్ హీ గివ్స్ ఎవ్రీథింగ్. కేవలం మనం అడగాల్సిందే. అడుగుడి ఇవ్వబడును అనే మాటని మనము నమ్ముచున్నాము. మనము మన బాధలలో కానీ మన కష్టాలలో కానీ మనం ఏం చేస్తాం? చింతిస్తుంటాం. చింతించి అటు ఇటు మనము చూస్తుంటాం. ఆ చింతలో మనం ఏం చేస్తాము? మనం కొన్నిసార్లు పశ్చాత్తాపపడి తిరిగి చూస్తుంటాం. నేను ఇలాంటి తప్పులు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా అనేది మనం ఆలోచిస్తుంటాం. కానీ ఒక్కటి మీరు గమనించాలి,
విశ్వాసంతో మనం ముందుకు చూడాలి, విశ్వాసంతో ముందుకు అడుగు వేయాలి. ఎందుకు అంటే ఒక గొప్ప జీవితాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు కాబట్టి. ఆ విశ్వాసం కానీ మనకు కలిగి ఉంటే మనము ఒక గొప్ప జీవితాన్ని మనము జీవించగలుగుతాం. మీరు వీడియోలో పరుగు పందెంలో చూశారు కదా, హిదర్ తను కింద పడ్డప్పుడు తను ఏం చేసింది? తను కింద పడి లెగగానే చింతలో బాధలో అటు ఇటు చూసిందా? లేదు కదా. లేకపోతే బాధపడి పశ్చాత్తాపపడి అయ్యో నేను ఇంత దూరం పరిగెత్తానే, ఇక్కడ నేను పడిపోయాను, ఇక నేను గెలవగలుగుతానా అని ఆలోచించిందా? లేదు. విశ్వాసంతో ముందుకు అడుగు వేసింది. చింతలో అటు ఇటు చూడలేదు, పశ్చాత్తాపంలో బాధలో వెనకకి తిరిగి చూడలేదు. కానీ తాను చేసింది ఏంటిది? విశ్వాసంతో ముందుకు పరిగెత్తింది. పరిగెత్తటమే కాదు, పరిగెత్తడంతో పాటు తను విజయం అందుకుంది. మన జీవితాల్లో కూడా మనం ఏ విషయంలో ఏ పరిస్థితుల్లో మనం పడిపోయినా మనము లెగాల్సిందే. ఎందుకు లెగాలి బ్రదర్? మేము లెగలేకపోతున్నాము, మా పాపాలు మమ్మల్ని అణిచివేస్తున్నాయి అని మీరు ఆలోచిస్తుండొచ్చు. మన దేవుడు ఎవరు? పునరుత్థానుడైన దేవుడు, తిరిగి లెగిసిన దేవుడు. ఈ లోకంలో ఏదైనా సమాధి తెరవబడ్డది అని అంటే ఏ సమాధి అది? మన ప్రియమైన యేసు ప్రభు సమాధి. దేవుడు మనలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మనలో జీవిస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నప్పుడు ఏ విషయాలు మిమ్మల్ని అణుచుతున్నాయో, ఏ అలవాట్లు మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేస్తున్నాయో అవన్నిటి నుంచి తొలగించే శక్తి మన ప్రియమైన యేసు ప్రభు వారికి ఉంది అనేది మనము గమనించాలి. దేవుడు ఎలాంటి వారు? ఊపిరి లాంటి వారు మనిషికి. గాడ్ ఈజ్ లైక్ ఎన్ ఆక్సిజన్. అవును, మనుషుడికి దేవుడు ఒక ఊపిరి లాంటి వాడు. ఊపిరి లేనిదే మనుషుడు జీవించగలుగుతాడా? జీవించలేడు కదా. అదేవిధంగా దేవుడు లేనిదే మానవుడు జీవించలేడు. ఊపిరిని మీరు ఎక్కడన్నా చూడగలుగుతారా? చూడలేరు. మనం కూడా దేవుణ్ణి చూడలేము. కానీ ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుడు మన మధ్యలోనే జీవిస్తున్నాడు, ఉన్నాడు. మనలో చాలామందికి అన్నీ తెలుసు. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, మన పాపాలని క్షమించే దేవుడు అని అందరికీ తెలుసు. కానీ మన కష్టాలు కానీ మన నష్టాలు కానీ మనం వచ్చినప్పుడు ఎలా జీవిస్తుంటాం అనేది మనము గమనించాలి. నేను ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. మనలో అందరికీ బండి నడపడం వస్తుంది కదా, ప్రత్యేకంగా యవనస్తులు చాలా వేగంగా నడిపిస్తుంటారు. అవును కదా. మనం బండి నడుపుతున్నప్పుడు రోడ్డు మీద ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది. ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం బ్రేక్ వేసుకొని మెల్లగా దాన్ని దాటుతాం. లేక స్పీడ్ బ్రేకర్ ముందు బండ ఆపేసి ఆ స్పీడ్ బ్రేకర్ ఎప్పుడు మాయమవుతుందో ఆ స్పీడ్ బ్రేకర్ ఎవరైనా తొలగిస్తారా అని ఆలోచిస్తారా? లేదు. మన కష్టాలు కూడా అలాంటివే. ఎలాంటి కష్టాన్నైనా ఎలాంటి నష్టాన్నైనా మనము దాటాల్సిందే, మనము అధిగమించాల్సిందే. అలా అధిగమించాలి అంటే దేవుడు మన తోడు ఉండాలి. అలా తోడుంటేనే మన జీవితాలు ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా, ఎన్ని గుంతలు వచ్చినా అవన్నీ మనము సులభంగా దాటగలుగుతాం. మన రాష్ట్ర రవాణా శాఖ వాళ్ళు ఒక మాట రాశారు, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని రాశారు. అవును కదా. దాంట్లో నేను ఒక చిన్న మార్పు చేశాను. స్పీడ్ బదులు సిన్ అని పెట్టాను నేను. సిన్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. అవును, పాపం చేసేటప్పుడు ఎంతో సంతోషము, ఎంతో ఆనందము, ఎక్కడ లేని ఆనందాలు మనకు లభిస్తుంటాయి. కానీ అది ఎక్కడికి మార్గం తీస్తుంది అనేది మనము ఆలోచించాలి. అది మరణానికి మార్గం తీస్తుంది. మనము మరణించిన తిరిగి లేచే శక్తిని దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు? మనల్ని దేవుణ్ణి సొంత రక్షకునిగా మనము అంగీకరించినప్పుడు. మీ జీవితాల్లో మీరు పడిపోయారా? మీ తల్లిదండ్రుల దృష్టిలో మీరు పడిపోయారా? మీ భార్య భర్తల దృష్టిలో మీరు పడిపోయిన జీవితాన్ని మీరు జీవిస్తున్నారా? మీరు ఏదైనా మీరు కోల్పోయారా? ఇవన్నిటిని మీరు మార్చుకోవాలి అని మీరు చింతిస్తున్నారా? ఇవన్నీ మార్చుకోవాలి అని ఏదైనా సరైన సమయం కానీ సరైన పరిస్థితి కోసం లేకపోతే సరైన మనిషి కోసం మీరు వేచి చూస్తుంటే మీ చింతని సంతోషంగా మార్చడానికి, మీ బాధని సంతోషంగా మార్చడానికి, మీ చెడు సమయాన్ని మంచి సమయంగా మార్చడానికి ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? మన యేసు ప్రభు. మీరు మనుషుల కోసం కానీ పరిస్థితుల కోసం కానీ అక్కడిక్కడ చింతించి బాధపడే అవసరం లేదు. ఆ మనిషి మన మధ్యలోనే ఉన్నాడు. ఆ మనిషి ఎవరో కాదు, మన ప్రియమైన యేసు ప్రభు. ఆ యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి అని అంటే
మీ పాపాలని మీరు ఒప్పుకోవాలి. మీ విశ్వాస జీవితం, యూ షుడ్ గివ్ యువర్ అన్డివైడెడ్ ఫెయిత్ టు గాడ్. నేను లోకంలో ఉంటాను, దేవుళ్ళలో ఉంటాను అంటే కుదరదు. మీరు మీ విశ్వాసాన్ని, మీ పూర్తి విశ్వాసాన్ని దేవుడి పట్లనే మీరు పెట్టాలి. దేవుడు తప్ప మనకి ఏ సహాయము మనకి ఈ లోకంలో దొరకదు. దేవుణ్ణి మీ సొంత రక్షకునిగా మీరు ఈరోజే అంగీకరించండి. ఒక యేసు అనుచరుడుగా మీరు మారండి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఉంటే, ఈ వాక్యం ద్వారా మీరు ప్రోత్సహింపబడి ఉంటే, ఈ యేసు అనుచరులు నిర్వహించు సమాధాన సమయం కొనసాగింపబడాలి అనంటే మీరు మాకు సహాయపడాలి. మీరు మాకు సహాయపడతారు అనే నమ్మకము నాకు ఉంది. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.